హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే కొన్ని డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియో దాని గురించి డిస్కస్ చేద్దాము. అలానే ఛానల్ కొత్తగా వచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మేము యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేటప్పటికి అప్రెంటిస్షిప్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి September 17th ఇచ్చారు. ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. స్టేట్ వైజ్, కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే వీళ్ళు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇచ్చారు ఫ్రెండ్స్. అలానే ఏజ్ లిమిట్ చూసుకుంటే జనరల్ 20 years నుంచి 28 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. అలానే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. SC/ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years, PWD క్యాండిడేట్స్కి అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు వీళ్ళు. అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్లోని. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ అయితే మీకు 1 year పాటు వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ఫ్రెండ్స్. స్టైఫండ్ వచ్చేటప్పటికి 15,000 వరకు వీళ్ళు స్టైఫండ్ అనేది ఇస్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే సెలక్షన్ క్యాండిడేట్స్ అప్లై ఫర్ ది బ్యాంక్ ఆఫ్ ఇండియా షాల్ బీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ షాల్ బీ హ్యావ్ అండర్ గ్రూప్ ప్రాసెస్ ఉంటుంది. మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా వీళ్ళైతే మీకు సెలక్షన్ అయితే చేసుకుంటారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ టోటల్ 100 questions 100 marks ఉంటాయి. అయితే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. హౌ టు అప్లై వచ్చేటప్పటికి మనకి అప్రెంటిస్షిప్ పోర్టల్ మనకు ఉంది కదా ఫ్రెండ్స్. అప్రెంటిస్షిప్ పోర్టల్లో కానీ మ్యాండేటరీ ఆల్ క్యాండిడేట్ అండ్ అలానే నాట్స్ పోర్టల్లోని మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ చేసుకోలేని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.